మన ఛానల్లో అయితే మళ్ళీ ఈరోజు కొత్త వంటతో అయితే మేము ముందుకైతే వచ్చినాము. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి నాటుకోడి కర్రీ. చాలా రోజులు అవుతుంది వండుకోక, అందుకని ఈరోజు అయితే నాటుకోడిని తీసుకొని వచ్చిండు. నాటుకోడిని క్లీన్ చేసిన తర్వాత కట్టెల పొయ్యి మీద ఇంకా కుండలు వండుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అప్పుడెప్పుడో మా అత్తమ్మ వండింది నాటుకోడి కూరని, ఇంకా మాకు కూడా ఒకసారి వండుకోబుద్ది అయింది, అందుకని తీసుకొని వచ్చిండు. సో ఇప్పుడు దీన్ని క్లీన్ చేయడం కూడా ఈయననే క్లీన్ చేస్తాడు. ఈయన క్లీన్ చేసిన తర్వాత నేనైతే వంట చేసేస్తా, నువ్వు పోయి క్లీన్ చేస్తా. నాటుకోడి ఎట్లుండాలా, కుండలో వండితే కట్టెల పొయ్యి మీద సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్ ఈరోజు చేసేద్దాం, అది స్వప్న వంటకంలో. చలో దీన్ని క్లీన్ చేసుకొని తీసుకొచ్చేద్దాం. కోడి కటింగ్ అయితే అయిపోయింది. అయితే ఇది వేడి ఉన్నప్పుడే కట్ చేయగానే కొద్దిసేపట్లోనో ఒక 2 నిమిషాల తర్వాత ఈ బూరంతా వీక్కున్నాం అనుకో, వేడి మీద తొందరగా వచ్చేస్తుంది బూరు. కొద్దిగా లేట్ అయింది అనుకో ఇది తెగిపోతూ ఉంటుంది. ఇప్పుడైతే పీకంగానే డైరెక్ట్ వస్తుంది కదా. అదే ఒకవేళ కొద్దిసేపు అయిన తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత వీక్తే మాత్రం ఇది ఇట్లా ఊడిపోయి వస్తుంది, సగం కట్ అయ్యేస్తుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు కోయంగానే డైరెక్ట్ వీకేసినాం అనుకో ఇట్లా మంచిగా వచ్చేస్తుంది. డైరెక్ట్ పీస్ టు పీస్ మొత్తం వెళ్ళేస్తుంది. ఇజ్జు కనిపిస్తుంది ఇక్కడ, ఇదిగో ఇట్లా నీట్గా వస్తుంది. ఇట్లా ఒకవేళ తర్వాత పీకినాం అనుకో ఇవి ఇట్లా కట్ అయ్యిస్తుంది. ఇప్పుడు ఇట్లా అయితే నీట్గా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇట్లా నీట్గా వస్తుంది, కాల్చేటప్పుడు కూడా మనకు నీట్గా ఉంటుంది. మంట పెట్టినా స్వప్న? పెట్టినా. ఈ విధంగా మొత్తం తీసుకోవాలి. ఏ చిన్నది కూడా ఇట్లున్నా కూడా ఇది చర్మంలోనే ఇమిడిపోతుంది. అందుకని చెప్పేసి ప్రతి చిన్నది కూడా ఈ బ్లాక్ ఉన్నది ప్రతి ఒక్కటి తీసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మంచిగా కాపుకోవాలి. మొత్తం కాలిపోతాయి, ఆ ఎంటికలు కూడా మొత్తం కాలిపోతాయి, ఏముండవు. క్లీన్ చేసిన తర్వాత కాలుస్తారుగా? లేదు, కాల్చిన తర్వాతనే క్లీన్ చేయాలి. నాటుకోడికి ఇట్లా కాలుస్తుంటే మస్తు వస్తుంది తెలుసా వాసన. ఆ వాసన మస్తు అంటే మస్తు ఉంటుంది, కమర్ వాసన సూపర్ అంటే సూపర్ ఉంటుంది. కాలు కూడా కలపాలి. ముందు బాడీని కాపిన తర్వాత కాళ్ళని తర్వాత కాపుకుందాం. కట్టెలు మంచిగా మండితే ఈ విధంగా ఉంటుంది, పొగ లేకుండా మంచిగా ఎండినాయి. ఈసారి కట్టెలు మంచిగా ఎండి పెట్టినాం. ఇక్కడ తిప్పు, తల పెట్టి. స్వప్న ఇది కాలిపోయింది. పసుపు తీసుకురాప, పసుపు రుద్ది కడుక్కొని వద్దాం. ఇక్కడ పోయి స్వప్న. పసుపు పెట్టినా వదిలేస్తావా లేకపోతే? కడగాలి. కడగడం వల్ల ఏమవుతుందంటే స్మెల్ రాకుండా ఉంటుంది. స్మెల్ రాకుండా ఉండడానికి కోసం ఈ పసుపు వాడతాం. ఎందుకంటే కమర్ వాసన వస్తుంది కదా, కాల్చినాం కదా, ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ పసుపు పెట్టాలి. చాలే సార్. పైన పోయి
చాలు హ్యాపీగా. ఇది తీసుకొస్తామండి. చిన్న చిన్నగానే కట్ చేయి. సరే. చికెన్ అయితే ఇట్లా కొట్టిన తర్వాత మంచిగా గడిగినాం 2 టైమ్స్. ఈ కోడైతే నీసు వాసన ఏం వస్తలేదు. నీసు వాసన వస్తే ఈ వాటర్ వంపేసి కొంచెం ఉప్పు పసుపు వేసి కలిపి ఒక 10 మినిట్స్ నానబెట్టి తర్వాత కొన్ని వాటర్ పోసి కడిగితే స్మెల్ అనేది రాదు. మాకైతే స్మెల్ వస్తలేదు, అందుకే ఇట్లా వాటర్లో వదిలిపెట్టి పెట్టేసినాము. ఇప్పుడైతే కూర వండుకుందాం ఇక. నాటుకోడి కూర వండడానికి అయితే మసాలాలు కావాలి కదా, అందుకని ముందైతే ఫస్ట్ మసాలాలు వేయించుకుందాం. ఎందుకంటే అది దంచుకోవడానికి టైం పడుతుంది కదా. ముందైతే మసాలాలు వేయించుకుందాం. గ్రేవీ మంచిగా రావడానికని కొంచెం కుడుకర అయితే ఫస్ట్ మంచిగా ఫ్రై చేసుకుందాం. తర్వాత అందులోనే లవంగాలు, ఇలాచీలు, సాజీరా ఇవన్నీ వేసి వేయించేసుకుందాం. మసాలాలు అయితే ఇట్లా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి కొంచెం చల్లగైన తర్వాత పౌడర్ వేసేసుకొని కర్రీ అయిన తర్వాత అందులో వేసుకోవాలి. సో ఈ కడాయి వేడైన తర్వాతనైతే చికెన్కి సరిపడా ఆయిల్ని అయితే పోసుకుందాం. ఆయిల్ అయితే బాగా గరం అయిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం.
ఉల్లిగడ్డలు వేసిన తర్వాత కొంచెం బగారాకు కూడా వేయాలి ఇందులోనే, కొంచెం సాల్ట్ కూడా, ఉల్లిగడ్డలు తొందరగా ఉడకడానికని. ఎప్పుడైనా కూడా నాన్ వెజ్లోకి కానీ కొత్తగా ఏదైనా కూర వండుతున్నప్పుడు అప్పుడే దంచుకున్న అల్లం వెల్లి పేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంటుంది. ఇందులోనే కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇవ్వ. అల్లం వెల్లిగడ్డ ఇప్పుడే దంచి పెట్టుకున్న పేస్ట్ ఇది. ఉల్లిగడ్డ, అల్లం వెల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు పచ్చి వాసన వరకు ఇట్లా వేయించుకోవాలి మంచిగా. పుదీనా, కొంచెం కరివేపాకు, పసుపు, ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకుందాం. ఈ చికెన్ అయితే కొంచెం నూనెలో మంచిగా ఫ్రై కావాలి, మంచిగా కలుపుకొని ఒక 5 minutes మూత పెట్టుకుందాం. ఇది వచ్చేసి శనగపప్పు. ఈ శనగపప్పుని నాన్ వెజ్లో చికెన్ తింటున్నప్పుడు చికెన్తో పాటు ఈ శనగపప్పు కూడా అక్కడక్కడ తగులుతుంటే మనకు మంచిగా అనిపిస్తుంది. సో ఈ శనగపప్పును కూడా కొంచెం కొంచెం చిన్న చిన్నగా దంచుకుందాం. ఇది నానబెట్టుకుంది కాదు, డైరెక్ట్ ఏదైతే పప్పు వస్తుందో అదే పప్పును డైరెక్ట్ దంచుతున్నాం, మళ్ళీ నానబెట్టుకోవద్దు. ఇది శనగపప్పుని అయితే ఇట్లా కచ్చపక్క మంచిగా దంచుకోవాలి. ఇప్పుడు ఈ శనగపప్పుని ఈ చికెన్లో వేసుకుందాం. వేయించుకున్న మసాలాలన్నీ దంచేసి ఫస్ట్ ఈ మసాలాలు దంచు, తర్వాత కుడకదండి. సో వేయించి పెట్టుకున్న మసాలాలు ఇవన్నీ ఫస్ట్ మసాలాలు దంచుకున్న తర్వాత కుడక పొడిని చేసుకుందాం. చికెన్ అయితే మంచిగా ఆయిల్లో
ఒక 5 to 10 minutes మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇంకా కొంచెం ఉప్పు కారం వేసుకున్నాం. కారం స్పైసీని బట్టి, కొంచెం కల్లుప్పు, చికెన్ మాడిపోకుండా ఉండడానికి కొన్ని వాటర్ పోసుకున్నాము. వేయించుకున్న కుడుక వాసన మాత్రం సూపర్ ఉంది. మెత్తగా దంచుకున్నటువంటి కొబ్బరి, దీంతోపాటు కాజును కూడా దంచుకుందాం. ఇది ఏంటంటే కొంచెం గ్రేవీ చిక్కగా వస్తుంది, ప్లస్ టేస్ట్ కూడా వస్తుంది. చికెన్కి అయితే మంచిగా ఉప్పు కారం మంచిగా పట్టింది. ఇప్పుడు కొంచెం మిసరు పోసుకొని మసాలాలు అన్నీ వేసుకుందాం. మనకు నాటుకోడి కొంచెం గ్రేవీ ఎక్కువ కాకుండా నార్మల్గా ఉండడానికి అని చెప్పేసి ఎసరైతే ఇన్ని పోసుకున్నాము. ఇప్పుడు ఇలా అన్ని మసాలాలు వేసేసుకున్నాం. ఇంకా మనం స్టార్టింగ్లో అయితే మసాలాలు అయితే అన్నీ వేయించుకున్నాం కదా, దాన్ని పౌడర్ వేసుకున్నాము. ఇది లవంగాలు, ఇలాచీలు, మిరియాలు, దాల్చిన చెక్క, ఇవన్నీ గరం మసాలా పౌడర్. ఇది కొంచెం థిక్గా రావడానికని కొంచెం కుడక పొడి, గ్రేవీ పల్చగా ఉండకుండా చిక్కగా ఉండడానికి అని చెప్పేసి కొంచెం కుడక పొడి కూడా, కాజు పౌడర్, ఇది ధనియాల పౌడర్, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ మిక్స్ చేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసుకున్నాం. ఉడికితే నాటుకోడి కర్రీ అయిపోయినట్టే. అన్ని మసాలాలు వేసుకున్న తర్వాత ఒక 10 to 15 minutes అయితే మంచిగా లో ఫ్లేమ్ పెట్టి మంచిగా ఉడికించినాము. ఇప్పుడు పీస్ ఉడికిందా లేదా అనేది నేను అడుగుదాము. పీస్ అయితే మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు దాదాపు 20 నిమిషాల నుంచి మంచి ఫ్లేమ్ మీద మంచిగా ఉడుకుతుంది కాబట్టి పీస్ అయితే మంచిగా ఉడికింది. మంచిగా మసులుతూ ఉంది. మసులుకుంటా ఇగో మంచి చిక్కగా వచ్చింది. గ్రేవీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకొక 2 minutes పెట్టుకొని దింపేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇక ఆల్మోస్ట్ అన్నం కూడా అయిపోయింది, ఇటు సైడ్ కర్రీ కూడా అయిపోయింది. మా అమ్మమ్మ ఉన్నప్పుడు బాగా గుర్తుండే ఇట్లా ఆకులు కుట్టి ఈ ఆకులలో ఎండబెట్టిన తర్వాత వారం రోజుల తర్వాత ఎండబెట్టి దాంట్లో తింటుండే. ఈ మూదుగాకులు అనేటివి బ్రెయిన్ షార్ప్నెస్ కోసం మంచిగా ఉపయోగపడతాయి. అందుకని చెప్పేసి మా అమ్మమ్మ బాగా ఈ ఆకులు కుట్టేది అప్పుడు. పట్టేసరి పెట్టినావా అన్నం లేకపోతే వంపినావా? పంపిన ఉత్తిగానే మెత్తగా అవుతుంది. ఇంకా కానీ మస్తు వచ్చింది, పొడుగు వచ్చినాయి బియ్యం, చాలా బాగుంది. ఎక్కువ ఉడికిందా నార్మల్గా ఉడికిందా? మంచిగా ఉడికింది. ఒకసారి తిని చెప్పు. చాలు కొంచెం చారు పోయి
గ్రేవీ గ్రేవీ సూపర్ ఉంది స్వప్న. ఉప్పు కలిసిందా? ఉప్పు కలిసింది. చికెన్ ఉడికి. ఆహా సూపర్ అంటే సూపర్ టేస్ట్. ప్రతి పీస్కి మసాలా కారం ఉప్పు మస్తు పట్టింది. సూపర్ అంటే సూపర్. సూపర్ అసలు. సూపర్ అసలు. ఈరోజు వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.